శక్తివంతమైన ఋషులు. అసలు వాళ్ల కథలేంటి, వాళ్ల దారులు ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేశాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు. వాళ్ళు ఊరికే అడవుల్లో తిరగట్లేదు. వాళ్ల భవిష్యత్తుకు దారి చూపే జ్ఞానం కోసం ఎన్నో ఏళ్లనాటి కథల్ని వెతుక్కుంటూ వాటిని కూడగొడుతున్నారన్నమాట. అలా వాళ్ల ప్రయాణం వాళ్లనెక్కడికి తీసుకెళ్ళిందంటే ఈ నేలమీదే నడిచే చరిత్రలాంటి వాళ్ళు, అంటే ఋషుల దగ్గరికి. మరి వాళ్ళు చెప్పిన మొదటి కథేంటో తెలుసా? ఒక రాజ్యం బతకాలా చావాలా అన్నదాని గురించి. ఇక్కడ చూడండి, రెండిటికీ అసలు పోలికే లేదు. ఒక పక్క అంగరాజ్యం భయంకరమైన కరువుతో అల్లాడిపోతోంది, తాగడానికి నీళ్లు లేవు. మరోపక్క దట్టమైన అడవిలో ఒక యువ ఋషి బయట ప్రపంచంతో సంబంధమే లేకుండా బ్రతుకుతున్నాడు. మరి కరువుతో చచ్చిపోతున్న రాజ్యానికి ఏకాంతంగా ఉన్న ఋషికి ఏం సంబంధం? అసలు విచిత్రమేంటంటే ఆ రాజ్యం బతకాలంటే ఉన్న ఒకే ఒక్క ఆశ ఈ అమాయక ఋషి. కాని పాపం ఆయనకి బయటొక ప్రపంచం ఉందని కూడా తెలీదు. పరిస్థితి చూడండి. ఆయనే ఋష్యశృంగుడు. తపశ్శక్తి అపారం, కాని మనసు మాత్రం పసిపిల్లవాడిది. ఆయనకు తెలిసింది కేవలం తన తండ్రి, ఆ అడవి మాత్రమే. అసలు ఆడవాళ్లెలా ఉంటారు, ఊరు ఎలా ఉంటుందో కూడా తెలీదు. అప్పుడు రాజు రోమపాదుడికి ఆకాశవాణిలాంటి ఒక మాట వినిపించింది. అదేంటంటే, నీ రాజ్యం బాగుపడాలంటే, కరువు పోవాలంటే ఆ ఋష్యశృంగుడు నీ రాజధానికి అడుగుపెట్టాలి, అంతే. ఇది వినడానికి బాగానే ఉంది, కాని అది దాదాపు అసాధ్యంలాంటి పని. సరే, అసలు పాయింటేంటంటే ఏ కోరికలు లేని మనిషిని ఆశపెట్టి బయటకి తీసుకురావడమెలా? ఆలోచించి రాజు ఒక పక్క ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారం ఒక అందమైన వేశ్య అచ్చం సన్యాసినిలా వేషం మార్చుకొని ఆశ్రమానికి వెళ్తుంది. వెళ్ళి ఆయనకు ఎప్పుడూ తెలియని కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. అంటే రుచికరమైన పళ్ళు, సువాసనలు వెదజల్లే పూలదండలు, మెత్తటి బట్టలు, చివరికి ఒక సున్నితమైన కౌగిలింతతో ఆయన్ని పలకరిస్తుంది. పాపం ఆ అమాయక ఋషికి ఇదేమీ తెలియదు కదా. ఆయన పూర్తిగా ఆమెకు ఆకర్షితుడైపోయాడు. తన అమాయకత్వంలో ఏమనుకున్నాడంటే ఇది కూడా ఒక రకమైన తపస్సేమో అనుకున్నాడు. అంతే, ఆమె మాటలు నమ్మి ఆయన తన అడవిని వదిలి అంగరాజ్యం రాజధానిలో అడుగుపెట్టాడు. ఆయన అడుగుపెట్టాడో లేదో ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయి కుండపోతగా వర్షం కురిసింది. భవిష్యవాణి నిజమైంది. ఆయన పవిత్రతకు ఉన్న శక్తి ఎలాంటిది? రాజ్యం కరువు నుంచి బయటపడింది. రాజు తన కూతురు శాంతనిచ్చి ఋష్యశృంగుడితో పెళ్లి చేశాడు. అంటే ఒక అమాయకత్వం ఏకంగా ఒక దేశాన్నే కాపాడింది. కథ సుఖాంతం. సరే, ఋష్యశృంగుడి అమాయకత్వం ఒక రాజ్యాన్ని కాపాడింది. కాని శక్తికి ఎప్పుడూ ఒకే ముఖం ఉండదు. దానికి ఇంకోవైపు కూడా ఉంది. అదే ఆగ్రహం, క్రోధం. ఇప్పుడు పాండవులు వినబోయే కథలో ఒక ఋషి కోపం ఈ ప్రపంచాన్ని ఎలా తలక్రిందులు చేసిందో చూద్దాం. ఆయనే పరశురాముడు. పుట్టింది బ్రాహ్మణుడిగా, కాని స్వభావం మాత్రం క్షత్రియ యోధుడిది. ఇక ఆయన కథ ఎలా మొదలవుతుందంటే వింటే షాకయ్యేంతటి ఒక భయంకరమైన పరీక్షతో. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నతండ్రి జమదగ్ని ఆజ్ఞాపించాడని పరశురాముడు తన సొంత తల్లి తలనే నరికేశాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఆ ప్రశ్నించిన విధేయతే ఆ తర్వాత జరగబోయే ఊహకందిని రక్తపాతానికి నాంది పలికింది. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రతీకారపు గొలుసుకట్టులాంటిది. ఒక చిన్న గొడవతో మొదలై అది ఎలా చేజారిపోయి తరతరాలపాటు సాగే హింసకు దారితీసిందో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు గొడవ మొదలయింది ఒక పవిత్రమైన కామధేనువునే ఒక రాజు దొంగిలించడంతో. కాని అది అక్కడితో ఆగలేదు. ఆ గొడవ కాస్త పెరిగి చివరికి పరశురాముడి తండ్రి హత్యతో ముగిసింది. అప్పుడు అది వ్యక్తిగత విషాదంగా మారింది. తన తండ్రిని చంపేశారని తెలిసినప్పుడు పరశురాముడి దుఃఖానికి అంతు లేదు. ఆ దుఃఖమే ఈ ప్రపంచాన్నే మార్చేసేంత భయంకరమైన కోపంగా మారింది. అప్పుడే ఆయన ఒక శపథం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 21 సార్లు, అవును 21 సార్లు భూమిమీద ఉన్న క్షత్రియ వంశాన్ని మొత్తం నాశనం చేశాడు. అదొక ప్రతీకార యజ్ఞం. ఊహక్కూడా అందని స్థాయిలో జరిగింది. సరే, ఈ 2 గొప్ప కథలు విన్నాక పాండవులతో పాటు మనం కూడా కాస్త ఆలోచించాల్సిందే. అసలు వీటి అర్థమేంటి? చూశారుగా, ఇద్దరూ ఋషులే,
కాని దారులు పూర్తిగా వేరు. ఒకరేమో తన ఏకాంతాన్ని వదిలి వర్షాన్ని తెచ్చి ప్రాణాలు కాపాడాడు, ఇంకొకరేమో తన కర్తవ్యం పేరుతో రక్తపాతాన్నే సృష్టించాడు. అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది? అమాయకత్వానికైనా దృఢసంకల్పానికైనా రెండూ కూడా ప్రపంచాలను సృష్టించగలవు, అలాగే నాశనం చేయగలవు. మరిక్కడసలు ప్రశ్నేంటంటే, ఒక రాజ్యాన్ని కాపాడటానికి ఒక ఋషిని ప్రలోభపెట్టారు, ఇంకో ఋషి కర్తవ్యం పేరుతో వేల మందిని చంపేశాడు. ఒకే శక్తి ఒకచోట ప్రాణం పోస్తే ఇంకోచోట ప్రాణం తీసింది. మరి నిజమైన ధర్మం ఎక్కడుంది? సృష్టిలోనా లేక ప్రతీకారంలోనా?